హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తనాస్ హోమ్లీ ఫుడ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కద్దుకా కీర్ అండి. అదే సొరకాయతో పాయసం చేసి చూపించబోతున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఈ పాయసం ఫంక్షన్లప్పుడు కానీ ఇలా పండగలప్పుడు కానీ చేసుకున్నట్లయితే సింపుల్గా టేస్టీగా ఉంటుంది. మరి ఈ పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 3 స్పూన్ల సగ్గుబియ్యం వేసి వాటర్ పోసుకొని ఒక్కసారి కడిగి నీళ్లు పోసుకొని అరగంట పాటు ముందుగానే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే వేరొక బౌల్లో ఒక 10 జీడిపప్పు 6 నుంచి 7 బాదం పప్పు వేసుకొని సగ్గుబియ్యంతో పాటు వీటిని కూడా నానబెట్టుకొని ముందుగానే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక సొరకాయ తీసుకొని దీని మీద ఉన్న తొక్కని తీసేసుకోవాలి. తొక్క తీసేసిన తర్వాత ఇలా కట్ చేసుకొని గ్రేటర్తో ఈ సొరకాయని తురుముకోవాలి. గ్రేటర్ మీద ఇలా పెద్ద బెజ్జాల వైపు సొరకాయని తురుముకుంటే బారుగా సేమియాలాగా తురుము అనేది నీట్గా వస్తుంది. ఇలా ఈ సొరకాయని తురిమేటప్పుడు కూడా లోపల ఉన్న తెల్ల భాగాన్ని వదిలేసి పైన ఉన్న ఈ గ్రీన్ పార్ట్ వరకే మనం తురుముకోవాలండి. లోపల ఉన్న వైట్ పార్ట్ మనకి ఏమాత్రం పనికిరాదు. ఇలా నా దగ్గర ఉన్న సొరకాయని మొత్తం లోపల ఉన్న భాగాన్ని వదిలేసి మిగతాదంతా తురిమేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని వెంటనే ఫ్రై చేసుకోవాలి. అలాగే పక్కన పెట్టేసినట్లయితే నల్లగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని దానిలోకి 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత కొన్ని జీడిపప్పు ముక్కలు, కొన్ని బాదం పప్పు ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మరలా అదే ప్యాన్లోకి ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యి కొంచెం వేడైన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయ తురుమును వేసుకొని కూడా ఫ్రై చేసుకుందాం. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ సొరకాయ తురుముని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ సొరకాయ తురుము ఫ్రై అయ్యేలోపు పాయసానికి కావాల్సిన పాలుని మరిగించుకోవాలి. మీరు ఏ ప్యాన్లో అయితే పాయసం చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్యాన్ని పెట్టుకొని లీటర్ వరకు పాలుని పోసుకోవాలి. నేనైతే ఇక్కడ ప్యాకెట్ పాలనే యూజ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే గేదె పాలు కానీ ఆవు పాలు కానీ యూజ్ చేసుకోవచ్చు. పాలు మరిగేలోపు సొరకాయ తురుము కూడా ఇలా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలకి పాలు ఇలా పొంగుతూ చక్కగా మరుగుతున్నాయి. ఇప్పుడు దీనిలోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుందాం. ఇలా సగ్గుబియ్యాన్ని పాలల్లో వేసుకొని ఉడికించుకున్నట్లయితే పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా సగ్గుబియ్యం వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ సైడ్స్ మీగడ కడుతుంటే దాన్ని పాలల్లో వేసుకుంటూ పాలని చక్కగా మరిగించుకోవాలి. చూసారు కదండి, సగ్గుబియ్యం అయితే ఉడికిపోయింది. మనం ముందుగానే సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాం కాబట్టి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మీకు పర్ఫెక్ట్గా ఉడికిందో లేదో ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. అప్పటి వరకు సగ్గుబియ్యాన్ని చక్కగా ఉడికించుకోవాలి. ఇలా సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత దీనిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ తురుమును కూడా వేసుకొని కలుపుకుందాం. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి సొరకాయ తురుముని ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు ఒక జార్ తీసుకొని దానిలోకి ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్టే మనకి పాయసానికి థిక్ కన్సిస్టెన్సీని ఇస్తుంది. మీరు ఈ పేస్ట్కు బదులుగా పాయసంలో కోవాని కానీ మిల్క్ మేడ్ని కానీ కస్టర్డ్ పౌడర్ని కానీ వాడుకోవచ్చండి. మీరు వేసుకున్న దాన్ని బట్టి షుగర్ని అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా, ఒక 5 నిమిషాలకైతే సొరకాయ తురుము పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోకి గ్రైండ్ చేసుకున్న కాజు బాదం పేస్ట్ని వేసుకుందాం. పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీనిలోకి అరకప్పు వరకు షుగర్ని వేసుకుంటున్నాను. మీరు షుగర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలనుకుంటే 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత షుగర్ మొత్తం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ యాలుక్కాయల పొడి వేసుకుంటున్నాను. అలాగే దీనిలోకి ఒక చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. కద్దూకా కీర్ కొంచెం గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి వేసుకుంటున్నాను. ఇంట్లో చేసుకునే వాళ్ళైతే వేసుకోకపోయినా పర్వాలేదు.
ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఇంకా ఫైనల్గా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే కద్దు కా కీర్ అయితే రెడీ అయిపోయింది. సొరకాయతో చేసుకునే ఈ పాయసాన్ని ఒకసారి మీరు కూడా ఇంట్లో ఫంక్షన్లప్పుడు కానీ పండగలప్పుడు కానీ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.